अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मुस्लिम एक्शन कमेटी की तरफ से टिमरीज गर्ल्स नारायण खेड़ को इन्वर्टर और टीवी डोनेट किया गया है, जिसमें कमेटी के सदर मोइनुद्दीन कुरैशी और सेक्रेटरी मदीना ताहिर और यूनुस, नायब सदर यूसुफ कुरैशी, गौस चिश्ती, मोइन कुरैशी, शफीक कुरैशी, अब्दुल सुब्बूर और माजिद अली व दीगर शामिल थे। As I requested to the Muslim Action Committees, we were having a lot of problems with the inverters. The students are facing a lot of problems for the scarcity of the power cut, always for preparing for the exam. So the Muslim Action Committee has come down to help us in all the ways. I requested them only two things, one for the television and the outside batteries for the students to provide. Thank you for all the Muslim Action Committee members for providing all these two things for our students, for Telangana Minority Residential School for Narayan Khel Girls. Thank you, sir. ఈరోజు తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఇక్కడ సంబంధిత ప్రిన్సిపల్ శ్రీమతి మంజులా మేడం గారు ముస్లిం యాక్షన్ కమిటీ వాళ్ళకందరినీ కోరారు. చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఈ మైనారిటీ కాలేజీలో ఆ అమ్మాయిలు చదువుతున్నారు. వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ గురించి, వాళ్ళ చదువు గురించి, ఇతర విషయాలు తెలుసుకోవటానికి కమిటీ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. మరి ఎమ్మెల్యే గారిని మేడం గారు అడిగారు. తక్షణమే ఎమ్మెల్యే గారు ముస్లిం యాక్షన్ కమిటీ నుంచి చెప్తానని అన్నారు. అదే సందర్భంలో మేడం అడగగానే ఈ 2 రోజుల క్రితము మనం ఒక టెలివిజన్ అందించడం జరిగింది. మరి ఎట్ ది టైమ్ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి ఈ పవర్ ఇబ్బందిగా మారింది, ఇక్కడ లోడ్ లేపడం లేదు. దాని గురించి ఈ పిల్లలు చదువుకోవాలని మన ప్రిన్సిపల్ మేడం మంజులా మేడం గారిని ఒక తపన, ఒక మంచి ఆలోచన, ఈ అమ్మాయి చదివి మన ఇన్స్టిట్యూట్ నంబర్ 1లో రావాలి అని మేడం కోరుకున్నారు. దానికి సపోర్టుగా మా అధ్యక్షులు మరి సంబంధిత సోదరులందరూ ముస్లిం మైనారిటీ ఒక్కరొక్కరు తన సొంత పైసల నుంచి టోటల్గా 65,000 ఈ సొమ్ము ఈరోజు మేడం గారిని హ్యాండ్ చేయడం జరిగింది. మనం అన్నం పెట్టచ్చు, పిల్లల కోసం డబ్బులు ఇవ్వచ్చు, కానీ విద్య ఇవ్వలేము. ఏ సమాజంలో విద్య ఉంటుందో ఆ సమాజం ఎదుగుతుంది, ఆ సమాజం పైకి వస్తుంది. అలాగే ఈ మైనారిటీకి ఎవరు ఆదుకునటం లేదు, భగవంతుని తప్ప వేరే దారి కనిపించడం లేదు. మరి చిన్నారి అమ్మాయిలు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఈ హాస్టల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ ముస్లిం యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, బేటా మీరు చదవాలి, మీరు ముందుకు ఎదగాలి, మీ అమ్మ నాన్నకు మీరు సాయం చేయాలి, మీరు మారాలి. ఈ విద్యతో మీ నిరుపేదని తరిమి కొట్టాలి, మీ అమ్మ నాన్నకు మీరు ఆదుకోవాలి. ఇది మంచి పవిత్రమైన ఇన్స్టిట్యూట్. మరి మంచి ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు. తక్షణమే తన సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది రానట్లా ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని దృష్టికి తెచ్చి ముందుకు సాగుతున్నారు. మరి ప్రైవేట్ బిల్డింగ్లో కూడా సొంత బిల్డింగ్ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాం. అతి తొందరగా కూడా బిల్డింగ్ మీకు కావాలని ఎమ్మెల్యే ఎంపీ గారి తపన ఉంది. దాంతో మీకు మీ పేరెంట్స్ లాగా ముస్లిం యాక్షన్ కమిటీ మీకు తోడుగా నిలుస్తుంది. అందుకోసం ఈ మహాశివరాత్రి సందర్భంలో మేడం గారు కొద్దిగా టైం ఇచ్చారు. దానికి తోడుగా ప్రేస్ సోదరులు ఇక్కడ రావడం, ఈ వార్త ప్రజల్ని అందించాలి. దీని ద్వారా వేరే కూడా డొనేటర్స్ ముందుకు వచ్చి వేరే సౌకర్యాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. మరి ఒక అక్షరం
बेटे तुम लोग मिल्लत की बेटी है, इंशाअल्लाह अल्लाह आपको हर तरफ से आपकी मदद करे और आपकी मेहनत आपकी रंग लाए और पूरे नारायणखेड़ के अंदर एजुकेशन में नंबर 1 और टॉप माइनॉरिटी गर्ल्स मुस्लिम एक्शन कमेटी की ख्वाहिश है। इस लिहाज से बेटे तुम मेहनत करो, हम तुम्हारे साथ हैं, कमेटी आपको साथ देगी और हम तहे दिल से हमारी मैडम मंजुला जी का शुक्रिया अदा करते हैं। खुदा हाफिज, जय हिंद। ठीक है।